మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? సార్ మాకు అప్పుడు ఇచ్చిర్రు సార్, మాకు వయసు రాసేక అప్పుడు 60 గజాలు జాగిస్తామన్నారు కదా, అప్పుడు ఇచ్చిండ్రు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మాకు ఈయన రమణాయకు మా ఈ జిరాక్స్లు ఇవి అవి కట్టుకుంటామన్నాము. జిరాక్స్లు ఇవి వద్దు ఇప్పుడు కట్టొద్దు అన్నారు సార్ మమ్మల్ని. సరే అని చెప్పి మేము ఆపుకున్నాము. ఇప్పుడు ఏమన్నా 3 నెలల కింద మనకు మళ్ళీ వద్దునే కట్టుకోర్రి అని చెప్పారు మా ఊరోళ్ళు కూడా. సరే అని చెప్తే మేము కట్టుకున్నాం సార్. బేస్మెంట్ కట్టినాం, 80,000 వచ్చి బేస్మెంట్ కట్టినాము. అయితే మొన్న ఇప్పుడు దున్నే సార్తో మాట్లాడినా. సార్ ఏం సార్ మేమంటే, లే అమ్మా నీది 3వ నెంబర్ ప్లాట్ కిందకి వచ్చింది, నీది ఏం దున్నేసేయను అట్లనే ఉంచుతా అని అన్నాడు. అంటే సరే సార్ ఉంచుతా అని చెప్పి నేను 2 రోజులు రాకుంటుంటే మళ్ళీ తెల్లారి గులగొట్టేసేసారు సార్. ఏం సార్ ఇట్లా చేసిర్రు, ఎందుకు సార్ ఇట్లా అంటే, లే అమ్మా ఇట్లా నువ్వు అంటే, చూడు సార్ మేము గరీబ్ వాళ్ళము, నేను ఎవరికి అమ్మలేను, నాకు ఎట్టిచ్చింది అట్లనే ఉంది, నాకు ఒక్కడే కొడుకు, నా కొడుకుకి యాక్సిడెంట్ అయ్యింది, మేము ఆ పరిస్థితుల్లో తిరుగుతున్నాము, మా ఆయనకు జ్వరం వచ్చింది, బండి గుంజుకొని పిఎస్లో పెట్టిరని ఆ మాట కూడా చెప్పిన. అట్లా చెప్పినా కానీ వాళ్ళు నేను అదే పరిస్థితుల్లో తిరుగుతుంటే అవి వచ్చి కూలగొట్టేసారు సార్. అవి అక్కడనే ఉంది నాది. మస్తు మేము గరీబ్ వాళ్ళం సార్, మాకు ఏం లేదు, కళ్ళు ఉండడానికి ఒకటే ఇల్లు ఉంది. అది అప్పుడు వెళ్ళాను నుండి అన్న ఇట్లా సంగతి అన్న అంటే, సరే రాని ల్యాండ్ మొత్తం రాసుకొని ఇచ్చిండు సార్, మాకు ఏదన్నా ఒక న్యాయం చేయ సార్, మీకు 10,000 నమస్కారం చేసి చెప్తున్నాం సార్. మేము మాకు అదే చాలా పరిస్థితి సార్, మేము ఎవరికి అమ్ముకోలేము, మేము ఏం చేయలే, నాకు ఒక్క కొడుకు ఎవ్వరు లేరు, ఇక మా ఆయన ఒక్క ఆయనే. కానీ మా పరిస్థితికి ఇట్లా చేసిండ్రు సార్. నేను పుస్తెళ్తాడు ఉదబెట్టి బేస్మెంట్ కట్టుకున్నా సార్. 5 లక్షలు వస్తాయి సబితమ్మ, 5 లక్షలు శాంక్షన్ వస్తాయి. ఇప్పుడు ఏమైనా చేసిండు కదా ఇల్లు కట్టుకో అంటే నేను బేస్మెంట్ లేపినా సార్, పుస్తెళ్తాడు ఉదబెట్టి. ఇప్పుడు నన్ను ఖరాబ్ చేసినట్టే కదా సార్. ఇది ఒక్కటి మాకు న్యాయం చేయండి సార్, మీకు నమస్కారం చేసి చెప్తున్నా సార్ నేను.